హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ నేను రవ్వతో స్వీట్ అయితే చేస్తున్నాను. డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూసిద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. 2-3 స్పూన్ల చక్కెర వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే చక్కెర ఇంకెక్కువ వేసుకోవచ్చు. చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇందులో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. మనం ముందుగా పెరుగు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. అదే కప్పుతో మనం ఉప్మా రవ్వ తీసుకోవాలి. తీసుకొని అందులో పోసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిసేలా కలుపుకోవాలి. ఒక 10-15 నిమిషాల వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయిలో 1 కప్పు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి అయితే మిక్స్ అయితే పట్టుకున్నాను. పోసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మనం ముందుగా ఏ కప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో తీసుకోవాలి అన్నీ. ఇలా కలర్ వచ్చాక 1/2 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. బెల్లం కరిగాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ లేదా కొంచెము నెయ్యి ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. నెయ్యి వేసుకొని మొత్తము కలుపుకోవాలి. ఒకసారి మొత్తం ఇది దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ చేసుకోవాలి. మనకు పానకం లాగా దగ్గరకైతే వస్తుందన్నమాట ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టుకుందాం చల్లారేంత వరకు. ఇప్పుడు 1 గ్లాసులు తీసుకొని ఆయిల్ అయితే మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా పూసుకోవాలి. ఈ గ్లాసులకు ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా కొబ్బరి స్వీట్ అయితే చేసుకున్నాం కదా, అది ప్లేట్లోకి తీసుకొని చల్లారాక ఇలా రోల్స్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. రౌండ్గా చేసుకోవాలి. మనకు ఎన్ని గ్లాసుల వరకు వస్తుందో ఈ స్వీట్ అన్ని గ్లాసులు చూసి అయితే చేసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ 3 గ్లాసుల వరకు అయితే అవుతుంది. ఇలా 3 అయితే చేసుకున్నాను. రోల్ లాగా రౌండ్ లాగా ఇలా చేసుకోవాలి. చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ముందుగా రవ్వ అయితే నానబెట్టుకున్నాం కదా, అది ఒకసారి కలుపుకుందాం. ముందుగా మన గ్లాసులకైతే ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, ఆ గ్లాసులను తీసుకొని అందులో ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే మొత్తం పోసేసుకోవాలి. 3 గ్లాసులు అయితే పోసుకుంటున్నాను. మొత్తం నిండా పోయకుండా హాఫ్ వరకు పోసుకోవాలన్నమాట. పోసుకొని అన్నిట్లో మనం ముందుగా కొబ్బరి స్వీట్ అయితే రోల్ లాగా చేసుకున్నాం కదా, రౌండ్గా చేసుకున్న వాటిని 3 గ్లాసుల్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో అన్ని గ్లాసులలో పెట్టుకోవాలి. మనకి ఎన్ని గ్లాసులు ఉంటే అన్ని గ్లాసులలో అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఆ కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకొని అందులో ఏదైనా స్టాండ్ పెట్టుకొని పైన ఒక కటోర లాంటిది ఏదైనా పెట్టుకొని గ్లాసులు పెట్టుకోవాలి. పెట్టుకొని ఆవిరికైతే ఉడికియాలన్నమాట మూత పెట్టుకొని. నాకైతే 10-15 నిమిషాలు అయితే పట్టింది ఉడకడానికి. ఈ స్వీటు ఆవిరికి అయితే ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం ఇవి ఉడికినాయా లేదా అని. ఒక చాకు లేదా నీడిల్ ఏదైనా సూది ఉంటుంది కదా, ఇలా అయితే గుచ్చి అయితే చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటే మనకు ఉడికిందా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారేంత వరకు. చూడండి, చల్లారాకైతే ఒక చాకు తీసుకొని ఈ విధంగా చుట్టైతే కట్ చేసుకోవాలి, లూజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల స్వీట్ అనేది గ్లాసులో నుంచి తొందరగా బయటకు వస్తుంది. ఇప్పుడు గ్లాసును బోర్లించి పైన ఈ విధంగా కొట్టి అయితే తీసుకోవాలి. ఇలా మొత్తం అన్ని స్వీట్లను అయితే తీసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. మనకైతే ప్రాసెస్ అయితే పెద్దగా లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది ఈ స్వీట్ అయితే. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ స్వీట్ చేయడానికైతే మనకైతే ఎక్కువ టైం అయితే పట్టదన్నమాట. పచ్చి కొబ్బరి, బెల్లము ఇంకా రవ్వతోటి అయితే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మనకు అప్పటికప్పుడే స్వీట్ ఏదైనా తినాలనిపిస్తే కూడా ఇలా అయితే చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే